ఒక్క ప్రశ్నకు పరిమితమై మాట్లాడండి. మొన్ననేమో మల్టిపుల్ ఇష్యూస్ మీద మాట్లాడిచ్చారు సార్ మీరు, అందుకనే మాట్లాడగలుగుతున్నారు సార్. గతంలో ఎస్ఆర్డిపి కింద కేటీ రామారావు గారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు, అవన్నీ టెండర్ కూడా అయ్యాయి. స్పెషల్లీ మా నియోజకవర్గంలో రాజ్భవన్ టు పాటిగడ్డ, గ్రీన్ ల్యాండ్స్ టు నెక్లెస్ రోడ్డు, విల్కెన్ పార్క్ టు నెక్లెస్ రోడ్ ఇవన్నీ ఇచ్చారు, టెండర్స్ కూడా అయ్యాయి. మరి టెండర్స్ అయిన తర్వాత వారి వర్క్ మొదలు కాలేదు, ఎందుకు కాలేదు అనేది ఒకటి అధ్యక్ష. ఇంకోటి, మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనం ప్రపోజల్ పంపించాము. అది ఇప్పటికీ ప్లానింగ్లో పెండింగ్ ఉంది. మరి ప్లానింగ్ నుంచి ఎందుకు వస్తలేదు, అదొక ప్రాబ్లం ఉంది అధ్యక్ష. తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్, చాలామంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మనకు తెలుసు, ఎడ్యుకేషన్కి మనం ఎంత ఇంపార్టెన్స్, వెల్త్ అండ్ హెల్త్కి రెండింటికి మనం ఇస్తూ ఉన్నాము. మరి మనం ఇలాంటప్పుడు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిన్న నేను మంత్రి గారితో అడిగితే మీరు ముఖ్యమంత్రి గారు చెప్పనంటున్నారు, కన్సర్న్ మినిస్టర్ గారు. నేను లిఖితపూర్వకం కూడా ఇచ్చాను అధ్యక్ష. ఇవన్నీ ఇష్యూస్ అనేది చాలా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కాబట్టి మీరు మా హైదరాబాద్ సిటీలో వర్క్స్ మాత్రము జిహెచ్ఎంసీలో వర్కులు జరగడం జరిగలేదు. కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్స్కి వెళ్ళాలి. మొన్న రేజ్ చేసినటువంటి ఈద్గా గ్రౌండ్స్ ఇప్పటి వరకు దాన్ని క్లియర్ చేయలేదు. రేపు నమాజ్ చదువుకునేటువంటి ఇంకా 2 రోజులలో మరి ఈద్ వస్తుంది కాబట్టి నేను నిన్న జెడ్సీ గారితో నిన్న కూడా మాట్లాడాను. ఆ 2 గ్రౌండ్స్ కూడా ఇమీడియట్గా రెగ్యులర్గా ఏదైతే ప్రాక్టీస్ ఉందో అలాగే వాళ్ళు డెవలప్ చేసి ఈద్గా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో అది చేయాలని మంత్రి గారితో నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. దయచేసి ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంత అందరికీ ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేసుకోనికి అవకాశం. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రాజ్ ఠాకూర్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రామగుండం నియోజకవర్గం మొదటి నుంచి కూడా విద్యుత్ భారతదేశానికి వెలుతురుస్తున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం అధ్యక్ష. నిజాం ప్రారంభిస్తే విద్యుత్ని పవర్ ప్లాంట్, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 62 మెగావాట్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. మా గత ప్రభుత్వంలో నాయకులు దాన్ని తీసి కొత్తది 1x800 కడతామని చెప్పారు, కట్టలేకపోయారు అధ్యక్ష. యాదాద్రిలో కట్టారు, ఏదో కారణంగా అది అయిపోయింది, పూర్వఘటన అధ్యక్ష. ఈరోజు అనేక పోరాటాలు చేసిన తర్వాత దీక్షలు, ధర్నాలు, ప్రభుత్వాన్ని అనేక సార్లు అడిగితే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు అందరూ కూడా కావాలని మేము దీక్షలు చేసినాం అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడ ఏర్పాటు చేస్తడం జరిగింది. స్వయంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కన్సర్న్ మినిస్టర్గా రామగుండంకి వచ్చి అనౌన్స్ చేసిన అధ్యక్ష. ఈడ భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం, ఒక ఎమోషనల్ టచ్ ఉన్న రామగుండానికి అక్కడ 1x800 పవర్ ప్లాంట్ కడతామని చెప్పి అక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి త్వరితగతిగా అనౌన్స్ చేసారు, నెల రోజులే టెండర్స్కి పోయి అది ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది మా ప్రాంత ప్రజలందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు. అలాగే ఆర్టిజన్స్ అధ్యక్ష, జెన్కోర్ సేమ్ ఆర్టిజన్స్లో అనే వాళ్ళకి మనం రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చినాం. ఆ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, వారికి ఉపాధి కల్పించాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నేను ఆర్టీసీకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆర్టీసీ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ. కొన్ని లక్షల కోట్ల మందికి ఇది రవాణా సాధనం. దాన్ని మనం బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని క్రింద ఆర్టీసీ కింద లక్షల కోట్ల విలువైన సంపద ఉంది అధ్యక్ష. అన్ని నగరాల్లో, నగర కేంద్రాల్లో, సెంటర్స్లో ఆస్తులు ఉన్నాయి. దాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ ఇతర అవి గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బకాయిలు రాలేదు. ఇప్పుడేదో ఒక పిఆర్సీ ఇచ్చామంటున్నారు. అదేవిధంగా విలీనం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు, విలీనం జరగట్లేదు. ముఖ్యంగా
వాళ్ళకి సంఘాలు లేవు అధ్యక్ష. కార్మిక సంఘం లేకుండా ఏది కూడా నడవదు. వాళ్ళకి చాలా ఒక దిక్కులేని అనాథల్లాగా రోడ్డు మీద వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అంత గొప్ప సంస్థ, అందులో ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద లక్షలాది మంది మహిళలను కూడా చేరవేసేటువంటి సంస్థ, అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి పోవద్దు. అదేవిధంగా ఆర్టీసీ కింద ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు అధ్యక్ష. సమ్మె జరగకుండా వాళ్ళని పిలిచి ఏ మేరకు మనం పరిష్కారం చేయగలుగుతాము, పరిష్కారం చేయలేనటువంటి అంశాలకి టైం తీసుకుని ఆ విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది. సమ్మె వరకు వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా యూనియన్ లాంటి అవకాశం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సాంబశివరావు గారు పెద్దలు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. సాయిల్ శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. నా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య సార్. ఆర్ఓబి అని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇప్పటి వరకు కట్టని కారణంగా ఆదిలాబాద్ ప్రజలంతా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతున్నది. కాబట్టి ప్రభుత్వంకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బును వెంటనే విడుదల చేసి ఆదిలాబాద్కు న్యాయం చేయాల్సిందిగా. ఇంకో అతి ముఖ్యమైన సమస్య సార్ ఒకటే సార్ ఇది సార్ హెల్త్ మినిస్టర్ గారు. గౌరవ పాయల్ శంకర్ గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. మొహమ్మద్ ముబీన్. शुक्रिया स्पीकर साहब। जो हल्का असम्बली बहादुरपुरे के अंदर जू पार्क से लेकर जो आरामगढ़ चौरस्ते तक फ्लाईओवर को बनाया गया है, उसकी सर्विस रोड जो है जिसमें 60 प्रॉपर्टीज़ और भी लैंड एक्विजिशन करना है, जिसमें 24 प्रॉपर्टीज़ इमीडिएट करना पड़ेगा सर। कई को बोले तो बहुत ज़्यादा वहाँ पर ट्रैफिक जाम हो रही है। और दूसरा इंजन बोली से लेकर वट्टापल्ली नाइस होटल तक जो रोड वाइंडिंग का काम बहुत सुस्त रफ्तार चल रहा है और वहाँ पर भी काम को तेज़ करवाने की ज़रूरत है, क्योंकि चेक्स नहीं देने की वजह से वो काम बहुत स्लो चल रहा है। उसी तरीके से आर.के. मेडिकल हॉल, बीबी का चश्मे से लेकर तीगलकुंटे तक रोड वाइंडिंग का प्रपोजल दिए गए और तीगलकुंटे से लेकर नवाब साहब कुंटा इरफान होटल तक। इसी तरीके से हल्के असम्बली बहादुरपुरे में बहुत सारे रोडों का प्रपोजल दिए गए, लेकिन आरडीपी बन गए, लेकिन आज तक वो रोड वाइंडिंग का सैंक्शंस को नहीं दिया गया है। तो लिहाजा मैं आपके ज़रिए हुकूमत से मुतालिबा कर रहा हूँ कि इमीडिएट उसको सैंक्शन देकर उस रोड वाइंडिंग को कराएंगे तो ट्रैफिक का मसला हल होगा। बहुत बहुत शुक्रिया। మంత్రి గారు. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ మా నియోజకవర్గంలో సార్ 2 మండలాలకు సంబంధించిన ఇష్యూ సార్. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి మరి అల్వాలు మెట్టు రోడ్ సార్, మధ్యలో కూడవెల్లి వాగు ఉంటుంది సార్. దాని మీద 2017లో మరి ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్డు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ కూడవెల్లి వాగు మీద బ్రిడ్జ్ పిల్లర్స్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది సార్ ల్యాండ్ అక్విజిషన్ మూలంగా. మరి ఇప్పుడు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అక్విజిషన్ సంబంధించిన ఇష్యూ కూడా ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. దాన్ని తొందరగా పూర్తి చేస్తే మరి మొత్తం 4-5 మండలాలకు సంబంధించిన మరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది సార్. ఇంకొక చిన్న విషయం సార్, అన్ని గ్రామాలల్లో ఏ గ్రామం పోయినా సార్ ఈ మాకు గ్రామంలోకి ఎంటర్ కాగానే ఈ మహిళా సంఘాలలో ఫిర్యాదులు చేస్తారు సార్. ముఖ్యంగా ఈ బెల్ట్ షాప్ల వల్ల మేము నష్టపోతున్నాం. మరి ఆ బెల్ట్ షాప్లకు సంబంధించింది చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ బెల్ట్ షాప్లను నిరోధిస్తే మా గ్రామ మహిళా సంఘాల తరఫున చాలా లాభం చేసినట్టు అయితే సార్. మరి మహిళలను మనమే కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నాం సార్. దయచేసి ఇది పెద్ద సమస్య సార్. యూత్ పిల్లలందరూ కూడా చాలామంది యాక్సిడెంట్ అయ్యి రాత్రిపూట మరి హాస్పిటల్లో పాలవుతారు సార్. దీన్ని పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. వీరయ్య గారు. కనకయ్య గారు. నా నియోజకవర్గంలో 2016లో గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఎల్లందు నియోజకవర్గంలో
రోళ్లపాడు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అది ఇప్పుడు టేకులపల్లి మండలం. ఆ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాలకు 6,74,000 ఎకరాల సాగునీరు లక్ష్యంగా ఆనాడు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. కానీ ఎల్లది నియోజకవర్గంలో నియోజకవర్గం రాకుండా సింగరేణి మండలం చీమలపాటు టెండర్ ద్వారా మరి జురులపాటు సంస్థలో ఉన్నటువంటి డైవర్స్ ఇవ్వడంతో అది ఇల్లందుకు తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష. గోదావరి ప్రవహించే గిరిజన ప్రాంతాలకు సీతారామ జలాలు ముందుగా అందించకుండా